జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ప్రత్యేక వార్తా బులెటిన్. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు, కోట్లాది మంది మెగా అభిమానులకు మరియు జన సైనికులకు శుభోదయం. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిన్న మాటలకు అందని ఒక మహా అద్భుతం, చారిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 ముహూర్తపు వేడుక అత్యంత వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుక కేవలం ఒక సినిమా ఓపెనింగ్ లాగా కాకుండా మెగా అభిమానుల పాలిట ఒక పెద్ద పండుగలా మారింది. ఎందుకంటే ఒక వేదికపై మన మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు మెగా బ్రదర్ నాగబాబు గారు ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులను అపరిమితమైన ఆనందంలో ముంచెత్తారు. అన్నయ్య చిరంజీవి గారి సినిమాకు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు క్లాప్ కొట్టడం, పక్కనే నాగబాబు గారు ఉండి ఆశీస్సులు అందించడం చూస్తుంటే అంతకంటే గొప్ప క్షణం ఇంకేముంటుంది అనిపిస్తుంది. రాజకీయాలు, సినిమాలు ఎన్ని ఉన్నా రక్తం పంచుకు పుట్టిన ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, గౌరవం, ఆదరణ ఎప్పుడు మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. చిరంజీవి గారి ముఖంలో కనిపించిన ఆ పెద్దన్న సంతోషం, అన్నయ్య పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అపారమైన వినయం, నాగబాబు గారి అండ, ఇవన్నీ చూసి సోషల్ మీడియా నిన్నటి నుంచి షేక్ అయిపోతుంది. ఈ ముగ్గురిని ఇలా కలిసి చూస్తుంటే కోట్లాది అభిమానుల కళ్ళల్లో ఆనందం, గుండెల్లో గర్వం ఒకేసారి నిండిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎస్పీ మార్నింగ్ న్యూస్. జై హింద్, జై మెగా బ్రదర్స్. న్యూస్ వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పోలిట్ బ్యూరో సమావేశం వర్చువల్ విధానంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటూ నిర్వహించింది. ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మరియు పార్టీకి చెందిన పోలిట్ బ్యూరో సభ్యులు అందరూ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరియు పార్టీ పరంగా తీసుకోబోయే కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ పరిణామాలు మరియు ప్రజా సంక్షేమ పనుల పురోగతిపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఈ వర్చువల్ పోలిట్ బ్యూరో సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా తదుపరి బులెటిన్లలో అందిస్తాం. నిరంతర అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేఎస్పీ మార్నింగ్ న్యూస్.